పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం లోకములో ఉన్న సామెతలకు విరుద్ధంగా బైబిల్లో ఏం రాయబడిందో ఒక నిమిషం ఆలోచిద్దాం. లోకంలో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అవి ఏవి దేవునికి అంగీకారయుతములు కావు. ఎందుకంటే లోకంలో ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బట్టి సామెతలని లోక నానుడి ఇలా పుడతా ఉంటుంది. అయితే బైబిల్ ఒక 2-3 విషయాల్లో బైబిల్ ఏం చెప్తుందో నిశ్చితంగా గమనిద్దాం. ఏమంటారంటే, ఒకటైతే నేను చిన్నప్పటి నుంచి వినేది, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్స్. అంటే ఎవరైతే తమకు తాము సహాయం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు మరీ ఎక్కువగా సహాయం చేస్తాడని. కానీ బైబిల్ అలా చెప్తుందా? మనం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఏం చెప్తా ఉంటారంటే, కాగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం బలహీనులుగా ఉన్నామంట. కరెక్ట్ గా అదే టైంలో, యుక్త కాలం అంటే కరెక్ట్ టైం అనమాట, ఆ టైంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడంట. బలహీనులు ఎవరు, భక్తిహీనులు ఎవరు అంటే, భక్తిహీనులే బలహీనులు. అంటే బలమున్న వారు ఎవరంటే భక్తి గలవారు, బలం కలవారు. ఎందుకంటే దేవుడు బలంతో మనం నడిపించబడతా ఉంటాం, ఆయనే మనల్ని బలపరిచేవాడు. మరి బైబిల్ అలా చెప్తుంది, భక్తిహీనుల కోసం, బలహీనుల కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారు అని. కానీ లోకం ఏం చెప్తుంది? సెల్ఫ్ హెల్ప్ ఇస్ బెస్ట్ హెల్ప్ అని, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్స్ అని. కాబట్టి అది క్రైస్తవులుగా మనము బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటాం కాబట్టి ఇదే కరెక్ట్. ఇది ఎందుకంటే యేసుక్రీస్తు మన కోసం ప్రాణాలు పెట్టారు కాబట్టి. ఇంకోటి, ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ ఫాలో యువర్ హార్ట్ అన్నారు. అంటే నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో, నీ మనసు ఏం చెప్తే అది చేసుకోమంటున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదే. అది ఫాలో యువర్ హార్ట్ అని చెప్పదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అని. దాన్ని కనిపెట్టగలవాడెవడు అని కూడా ఉంటుంది అక్కడ. అంటే అందరేమో నీ హృదయం ఏం చెప్తే అది చేయండి అంటున్నారు, కానీ దేవుడు మాత్రం హృదయం చాలా మోసకరమైంది, అది భయంకరమైన ఘోరమైన వ్యాధి కలది అన్నారు. కాబట్టి దీనికి దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉందన్నమాట. కాబట్టి మనం బైబిల్ ఏం చెప్తుందో దానిని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. లోకంలో చెప్పేది లేదా ఫ్రెండ్స్ చెప్పేది, మన దగ్గర పరిచయస్తులు మాట్లాడేది, వీటి వల్ల మనం ఎప్పుడు కూడా ప్రభావితం కాకూడదు. ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. ఇంకోటి, నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు విన్నది, దేవుడు మనల్ని మరీ కష్టపెట్టేడు. గాడ్ విల్ నాట్ గివ్ యూ వాట్ యు కాంట్ హ్యాండిల్. అంటే మీరు దానిని చేపట్టలేరని తెలిస్తే దేవుడు దాన్ని ఇవ్వడం మనకి అని చెప్తున్నారు. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు ఏమంటారంటే, మేము ఈ శ్రమను మా శక్తికి మించిందై ఉందని చెప్తారు. అంటే మేము మరణం అయిపోతామా అన్నంత విధంగా మా శ్రమ మమ్మల్ని మిక్కిలి కృంగదీసిందని. ఈ శ్రమ మా శక్తికి మించింది అని ఆయన అంటారు. శక్తికి మించిన శ్రమ వాళ్ళని కృంగదీస్తుంటే మేము ఇక మరణమైపోతామేమో అన్నంతగా ఆయన బాధపడుతూ చెప్తారంటే, వారి శక్తికి సామర్థ్యానికి మించి దేవుడు వారితో సువార్త కోసం రకరకాల ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నో రకాల దెబ్బలు తిన్నారు, చెరసాలల్లో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు, ఉపవాసాలు చేశారు. ఈ విధంగా ఎన్నో దెబ్బలు తిన్నాను, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నానని కూడా చెప్తారు. ఇన్ని శ్రమల్లో ఆయన, ఈ శ్రమలు మా శక్తికి మించినవి, మేము కృంగిపోయామని చెప్తారు. కాబట్టి దేవుడు ఆయన శక్తి ఇచ్చి మనల్ని వాడుకోవడానికి మన శరీరాన్ని ఆయన శక్తితో బలపరుస్తారు. కాబట్టి ఇదంతా కూడా లోకములో ఉన్న నానుడికి, సామెతలకి వ్యతిరేకంగా ఇవన్నీ ఉంటాయి. మనము క్రైస్తవులుగా చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెరుగుతూ ఒక మార్గంలో నడిచే వారంగా మనం ఏం చేయాలంటే, ప్రామాణిక గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథంలో ఏమి రాసుందో దానిని మాత్రమే మనం అనుసరించాలి. లోకము చాలా వ్యతిరేకమైన మాటలు చెప్తా ఉంటది. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం, ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పదిలపరచలే రక్షణ భాగ్యం. ఈ పాటలు ఇంకా స్పష్టంగా చెప్పారు. నటనాలయమైన లోకంలో ఉన్నది మనం ఏమి ఫాలో అవ్వకూడదు.
ఆ కరుణామయుడు ఆ పరలోక భాగ్యం మనకి ఇస్తారు కాబట్టి ఆయన చెప్పింది మాత్రమే మనం అనుసరించాలని. కాబట్టి ఆయన సహాయం కోసం ఈ లోకాశలకు లొంగిపోకుండా ఆయన మార్గంలో నడవటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరం గల తండ్రి, నాయన మేము ఈ రోజు తెలుసుకున్నాం తండ్రి, నాయన లోకం చెప్పేటటువంటి మాటలు కాదు గాని దైవ గ్రంథములో ప్రభా నీ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు వ్రాయించినవే మేము పాటించాలని, అటువంటి గొప్ప సత్యాన్ని ప్రభా నా ద్వారా ప్రభా మీరు చెప్పించినందుకు మేమందరం ధన్యులం ప్రభా. మేము ఆ రీతిగా నడవటానికి మాకు సహాయం చేయమని ప్రభా, నీ మాటల్ని ప్రభా మా హృదయంలో ఉంచుకొని ఆ రీతిగా నడవటానికి ప్రభా, లోకనానుడి కాకుండా నీ యొక్క మాటలు మేము అనుసరించడానికి మాకు సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, he's always